ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు జి హరిప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఉన్న తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది టీడీపీ కాదని వైఎస్ఆర్సీపీనే అని విమర్శించారు. వైసీపీ నాయకులు 2 సంవత్సరాల వెన్నుపోటు అని చెప్పి రోడ్లమ్మడి రావడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఆ దినం ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు వెన్నుపోట, లేకపోతే నీ తల్లికి నీ చెల్లికి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది నువ్వా? 2 సంవత్సరాల్లో ఆర్థిక ప్రగతిని బాటలో వేస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఈ దినం మనం చూస్తున్నాం. అదేవిధంగా హామీలు ఇవ్వనివి కూడా అన్నా క్యాంటీన్లు చేస్తడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి ఆ దినం 15,000 ఇస్తామన్నాం. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎక్కడిస్తారు ఇళ్ళని. 6 మంది 7 మంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా సకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? నువ్వు నీ తల్లికి నీ చెల్లికి వెన్నుపోటు పొడిచావు. మేము ఆ దినం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులకు మేము ఎగ్జామ్ పెడతామని చెప్పి దాదాపు 16,000 టీచర్ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. మరలా రెండోసారి కూడా టీచర్ పోస్టులు ఫిలప్ చేస్తారు అనే ఒక కసితో ఎక్కడ విద్యార్థులందరూ కూడా విద్యార్థులోకమంతా కూడా తెలుగుదేశం వైపు నడుస్తుంది అనే ఉద్దేశంతో మీరు లేనిపోని కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు గేమ్స్లో ఆ దినం గేమ్స్లో 3% ఉంది మనకు మొదటి కూడా. విద్యార్థులు కానీ టీచర్లు కానీ ఎవరికి కూడా గేమ్స్ ఉంటే వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలని ఆ విధంగా ఇచ్చారు తప్ప మీ మాదిరి మీరు గ్రూప్ 1 జరిపినప్పుడు ఏ విధంగా దోచుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కండక్టర్లు డ్రైవర్లు కూడా పేపర్ కలెక్షన్ చేస్తారు. అంత ఘోరమైన మీరు కూడా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా 2006లో మీ తండ్రి గారు ఆ దినం సెకండ్ టీచర్ ఉద్యోగాలకని పిలిస్తే దాదాపు కడప జిల్లాలోనే 2nd గ్రేడ్ టీచర్లందరినీ కూడా మోసం చేసి కర్నూలు దాకా పోయి కర్నూలులో పేపర్ కరెక్ట్ చేసే అధికారులు కూడా ఇంట్లో పోయారు. అటువంటిది మీరు మరలా 2nd గ్రేడ్ టీచర్లు పరీక్షలు నిర్వహించడం కూడా 2007లో జరిగింది. అంటే మీ మాదిరి దొంగ అన్నట్టు మీ మాదిరి అందరూ కూడా చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మా నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఏ విధమైన అవినీతి కానీ ఇంకోటి కానీ లేకుండా పారదర్శకంగా విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులకు మంచి ఉపాధ్యాయులు రావాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతోనే ఈ దినం ఆ టీచర్ పోస్ట్ అని కూడా ఫిలప్ చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు వెన్నుపోటు పొడిచింది నీకు తెలుదా? మీ సొంత చెల్లెలకు వెన్నుపోటు పొడిచావు, మీ అమ్మకు వెన్నుపోటు పొడిచావు, మీ చిన్నాయన కూతురికి, మీ నాయనకు రాముడు లాంటి వాడు, లక్ష్మణ్ లాంటి వాడు వివేకానంద రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఆయన చంపించావు. కాబట్టి ఇంట్లో ఎంతో మందిని చంపించిన నువ్వు కూడా వెన్నుపోటు అంటే ఇది చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అవి తప్పుపడ్డానికో లేకపోతే అవి ఇవ్వకుండా చేయడమే ఆయన లక్ష్యంగా చేస్తున్నాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ దినం పెన్షన్ వాళ్ళైతేనేమి, వికలాంగుల పెన్షన్లు అయితేనేమి, అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, రైతులకు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి అన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే, కూటమి ప్రభుత్వం అందే అని చెప్పి మేము